Dear students, good morning everyone. Last class లో మనం సొల్యూషన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాస్ 4 అమ్మ, సొల్యూషన్స్ క్లాస్ 4. దీంట్లో మనం డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే డెల్టా టీఎఫ్. ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే డెల్టా పి. లోయరింగ్ వేపర్ ప్రెషర్ మీన్స్ డెల్టా పి. ఈ డెల్టా పికి ఈ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టీఎఫ్కి బిట్వీన్లో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి ఈరోజు, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే డెల్టా టీఎఫ్, దీనికి లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే డెల్టా పీకి బిట్వీన్ ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. దానికోసం నేను ఒక గ్రాఫ్ డ్రా చేయడం అనేది జరిగిందనమాట. ఈ గ్రాఫ్ని ఏ విధంగా డ్రా చేయాలంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్స్ తీసుకోవాలి. అవి ఏ టెంపరేచర్స్? డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్స్ తీసుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్స్ తీసుకోండి, వై యాక్సిస్ మీద ఏమో ప్రెషర్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేశాను. నేను గ్రాఫ్ డ్రా చేస్తే నాకు కొన్ని కర్వ్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి అన్నమాట. సో దీంట్లో ఇక్కడ టీ0 అంటే ప్యూర్ సాల్వెంట్. ఈ ప్యూర్ సాల్వెంట్ దాని డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి టీ0. దాని ప్రెషర్ ఏమవుతుంది? దాని ప్రెషర్ వచ్చేసి పార్షియల్ వేపర్ ప్రెషర్ వచ్చేసి P1. ఇక్కడ మనం తీసుకున్నది సాల్వెంట్ ఒకటి, సొల్యూషన్ 1 ఒకటి, సొల్యూషన్ 2 ఒకటి. సాల్వెంట్ ఒక దాన్ని తీసుకున్నాము, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకున్నాం అన్నమాట. సో సాల్వెంట్ టెంపరేచర్ వచ్చేసేమో T0, పార్షియల్ ప్రెషర్ వచ్చేసేమో P0. సొల్యూషన్ 1కి టెంపరేచర్ వచ్చేసేమో T1, పార్షియల్ ప్రెషర్ వచ్చేసి P1. సొల్యూషన్ 2కి టెంపరేచర్ ఏమో T2, పార్షియల్ ప్రెషర్ వచ్చేసేమో P2. సో ఇక్కడ నాకు ఈ కర్వ్స్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ అనేవి వచ్చాయి దీంట్లో. ఈ కర్వ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే డెల్టా T1 అనేది ఏమవుతుంది? సొల్యూషన్ 1కి సంబంధించినటువంటి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఏమవుతుంది? అదే డెల్టా T1. డెల్టా T1 ఏమవుతుందమ్మా? ఇందులో T0 ఎక్కువ T1తో కంపేర్ చేస్తే. సో డెల్టా T1 ఈజ్ ఈక్వల్ టు T0 మైనస్ T1. అలా కాకుండా డెల్టా T2 గురించి మాట్లాడుకుంటే డెల్టా T2 ఈజ్ ఈక్వల్ టు T0 మైనస్ T2. ఓకేనా? సొల్యూషన్ 1కి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ ఏమో T0 మైనస్ T1 అయింది. సొల్యూషన్ 2కి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి T0 మైనస్ T2 అయిందనమాట. ఓకే, ఇప్పుడు ఈ కర్వ్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో DG ఇదండి, DG అండ్ FH ఇవి రెండు కూడా స్ట్రైట్ లైన్స్. ఇవి రెండు స్ట్రైట్గా ఉన్నాయి, ఒకే విధంగా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి. సో DG అండ్ FH స్ట్రైట్ లైన్స్గా ఉన్నాయి. సో ఇవి స్ట్రైట్గా ఉండడం వల్ల ఇక్కడ మనకి ఒక 2 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. అవి కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. ఆ ట్రయాంగిల్స్ వచ్చేసి ట్రయాంగిల్ BDG, ఓకే. ఈ అనదర్ ట్రయాంగిల్ వచ్చేసి ట్రయాంగిల్ BFH. ఇదొక ట్రయాంగిల్, ఇక్కడ చూడండి, ఇదొక ట్రయాంగిల్. అలాగే ఇదొక ట్రయాంగిల్ BFH. ఇదేమో బిగ్ ట్రయాంగిల్, ఇదేమో స్మాల్ ట్రయాంగిల్. ఇలా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి మనకు వచ్చాయి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ DG FH రెండు స్ట్రైట్ లైన్స్గా ఫామ్ అవడం వల్ల. సో ఈ ట్రయాంగిల్స్ నుంచి మనం ఒక రిలేషన్ రాసుకోవచ్చు. DG బై FH ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. సో DG బై FH ఈజ్ ఈక్వల్ టు BG బై BH అని ఒక రిలేషన్ రాసుకున్నాను. సో DG బై FH ఈజ్ ఈక్వల్ టు BG బై BH అన్నమాట. రాస్తే ఇక్కడ DG చూడండి ఏమవుతుందో, DG ఏమవుతుందన్నా T0 మైనస్ T1 అవుతుంది. సో అందుకే ఇక్కడ ఏమని రాశాను,
డీజీ బదులు T0 మైనస్ T1 రాశాను. మరి ఎఫ్హెచ్ ఏమవుతుంది? ఎఫ్హెచ్ అంటే ఇది డీజీ అంటే ఇది 1 వరకునే ఉంది, అందుకని T0 మైనస్ TH. సో డీజీ అంటే T0 మైనస్ T1. కానీ ఇక్కడ ఎఫ్హెచ్ చూస్తే T0 మైనస్ T2. ఓకేనా? సో అందుకే ఇక్కడ ఎఫ్హెచ్ బదులు ఏం రాశాను? T0 మైనస్ T2 రాశాను. ఈ సైడ్కి వచ్చేటప్పటికి బీజీ ఉంది. బీజీ అంటే ప్రెజర్స్. సో ఇది బీజీ. బీజీ అంటే ఎవరు? బీజీ అంటే ఎవరు? బీజీ. సో జీ దగ్గర P0 ఉంటుంది. సో P0 మైనస్ P1. బీజీ అంటే P0 మైనస్ P1. బీహెచ్ అంటే P0 మైనస్ P2. బీజీ అంటే P0 మైనస్ P1. బీహెచ్ అంటే P0 మైనస్ P2. సో పార్షియల్ ప్రెజర్ ఇక్కడ వేశాను. T0 మైనస్ T1 అంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు మనం? డెల్టా T1. T0 మైనస్ T2 అంటే ఏ విధంగా రాసుకోవచ్చు? డెల్టా T2. ఇక్కడ P0 మైనస్ P1 అంటే డెల్టా P1. P0 మైనస్ P2 అంటే డెల్టా P2. ఓకేనా? ఇలా మనం రిలేషన్ అనేది రాసామన్నమాట. ఇదేమో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. సో డెల్టా TF దేనికి ప్రపోర్షనల్గా ఉందండి? లోయరింగ్ పార్షియల్ ప్రెజర్కి ప్రపోర్షనల్గా ఉంది. ఇక్కడ అదే కదా మనకు వచ్చింది. సో డెల్టా T1 బై డెల్టా T2 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా P1 బై డెల్టా P2 అంటే రిలేషన్ ఏంటంటే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది దాని లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని మీనింగ్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉందని చెప్పి మనం ఈ విధంగా గౌస్ వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. అర్థమవుతుందా? మనం డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్కి లోయరింగ్ వేపర్ ప్రెషర్కి మధ్య ఒక రిలేషన్ తీసుకొద్దామని స్టార్ట్ అయ్యాం. దానికోసం టెంపరేచర్నేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, ప్రెషర్నేమో వై యాక్సిస్ మీద తీసుకుని ఒక గ్రాఫ్ డ్రా చేసాం. గ్రాఫ్ డ్రా చేసినప్పుడు నాకు కొన్ని కర్వ్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. ఈ కర్వ్స్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో డీజీ అండ్ ఎఫ్హెచ్ రెండు కూడా స్ట్రైట్ లైన్స్. సో ఇక్కడ మనకి ఫామ్ అయ్యే ట్రయాంగిల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే BDG ఒకటి, తర్వాత BFH ఒకటి ట్రయాంగిల్స్ వచ్చాయి. వీటి నుంచి మనం కొన్ని రిలేషన్స్ రాసుకున్నాం. ఏంటంటే ఆ రిలేషను DG బై FH ఈజ్ ఈక్వల్ టు BG బై BH అని రాసాం. దానికి సంబంధించిన టెంపరేచర్స్ రాసుకున్నాం, ప్రెజర్స్ రాసుకున్నాం. వీటిని సింప్లిఫికేషన్ చేస్తే మనకి డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్కి లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్కి మధ్య రిలేషన్ వచ్చింది. ఏంటమ్మా రిలేషన్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే పార్షియల్ ప్రెజర్స్ అనేవి ఇంక్రీజ్ అయితే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. పార్షియల్ ప్రెజర్స్ అనేవి డిక్రీజ్ అయితే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇదే విధంగా మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్కి లోయరింగ్ పార్షియల్ ప్రెషర్కి మధ్య రిలేషన్ని కూడా తీసుకురావాలి. దేనికి మధ్య రిలేషన్ తీసుకురావాలి? లోయరింగ్ పార్షియల్ ప్రెషర్ డెల్టా Pకి ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే డెల్టా TB దానికి డెల్టా Pకి మధ్య రిలేషన్ని తీసుకురావాలి. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే డెల్టా TB. దేనికి మధ్య రిలేషన్ తీసుకొస్తామమ్మా? డెల్టా Pకి. డెల్టా P అంటే పార్షియల్ ప్రెషర్. దానికి సంబంధించినటువంటి కర్వ్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్కి లోయరింగ్ వేపర్ ప్రెషర్కి బిట్వీన్ ఉన్నటువంటి రిలేషన్ కోసం మనం కొన్ని గ్రాఫ్ డ్రా చేయడం జరిగింది. ఇందాకట్లాగే గ్రాఫ్ ఏ విధంగా డ్రా చేసామంటే ఎక్స్ యాక్సిస్ మీదేమో టెంపరేచర్ తీసుకున్నాను, ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్ తీసుకోండి, వై యాక్సిస్ మీదేమో ప్రెషర్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ అనేవి ఫామ్ అయినాయి.
3 కర్వ్స్ అనేవి వచ్చాయి. సో ప్యూర్ సాల్వెంట్కి సంబంధించినటువంటి కర్వ్ ఒకటి, సొల్యూషన్ 1కి సంబంధించినటువంటి కర్వ్ ఒకటి, సొల్యూషన్ 2కి సంబంధించినటువంటి కర్వ్ ఒకటి, ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ అనేవి రావడం జరిగిందనమాట. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ అనేవి వచ్చాయి. ఈ కర్వ్స్ని అబ్జర్వ్ చేస్తే వాటికి కరస్పాండింగ్ టెంపరేచర్స్ వచ్చేసి సాల్వెంట్దేమో టెంపరేచర్ T1, సొల్యూషన్ 1కి టెంపరేచర్ ఏమో T0 ప్యూర్ సాల్వెంట్ది, సొల్యూషన్ 1కి అయితే T1, సొల్యూషన్ 2కి అయితే T2. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ ప్రెజర్స్ వచ్చేసి ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ P0, సొల్యూషన్ వేపర్ ప్రెషర్ P1, సొల్యూషన్ 2 వేపర్ ప్రెషర్ వచ్చేసి P2 అనమాట. సో ఇక్కడ డెల్టా T1 ఏమవుతుందంటే T1 మైనస్ T0 అవుతుంది. T1 మైనస్ T0 ఏమో డెల్టా T1, T2 మైనస్ T0 ఏమో డెల్టా T2 అవుతుంది. సో రిలేషన్ రాసాను. డెల్టా T1 ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T0, డెల్టా T2 ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T0 అన్నాను. సో ఇక్కడ P1 మైనస్ P0 ఏమవుతుందంటే, లేకపోతే P0 మైనస్ P1 ఎలా రాసుకున్నా పర్లేదు, ఏది ఎక్కువైతే అది ఫస్ట్ రాస్తాం అంతే. సో P0 మైనస్ P1 డెల్టా P1 అవుతుంది, P0 మైనస్ P2 ఏమవుతుంది, డెల్టా P2 అవుతుంది. సో ఆ రిలేషన్ కూడా రాసాను, తర్వాత మనకి యూజ్ అవుతాయి కాబట్టి. సో ఈ కర్వ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కర్వ్స్కి నేమింగ్ ఇచ్చుకున్నాం మనం ABCDE అని. సో ఈ కర్వ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయండి. ఆ 2 స్ట్రైట్ లైన్స్ వచ్చేసి BD ఒకటి, CE ఒకటి. ఈ BD ఇదొక స్ట్రైట్ లైన్, అనదర్ స్ట్రైట్ లైన్ వచ్చేసి CE. ఇవి 2 స్ట్రైట్ లైన్స్ కింద ఉన్నాయి. సో స్ట్రైట్ లైన్స్ కింద ఉన్నాయి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి డెవలప్ అయిపోయినాయి. దట్ ఈస్ ABD ట్రయాంగిల్. ఇదొక ట్రయాంగిల్ మాట, ఇదొక ట్రయాంగిల్ ABD. AB ఇక్కడ పాయింట్ వచ్చేసి D. సో ABD ట్రయాంగిల్. అనదర్ ట్రయాంగిల్ వచ్చేసి ACE ట్రయాంగిల్. ACE ఇది బిగ్ ట్రయాంగిల్, ఇందాక మనం చెప్పుకున్నది స్మాల్ ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్స్ అనేవి డెవలప్ అయిపోయినాయి. సో ఈ 2 ట్రయాంగిల్స్ నుంచి మనం ఒక రిలేషన్ రాసాము. AD బై AE అంటే ఇది AD బై AE ఈజ్ ఈక్వల్ టు AB బై AC అంటే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుందండి. అందుకే రెండింటిని ఈక్వల్ చేసాం మనం. సో AD బై AE ఈజ్ ఈక్వల్ టు AB బై AC. కానీ AD అంటే ఏంటో చూడండి. AD అంటే మీనింగు P0 మైనస్ P1, AE అంటే మీనింగు P0 మైనస్ P2. సో ఇక్కడ మనం P0 మైనస్ P1 వేసాం, ఇక్కడ వచ్చేసి P0 మైనస్ P2 వేసాం. ఇంకా AB అంటే టెంపరేచర్స్. సో టెంపరేచర్స్ AB అంటే T1 మైనస్ T0, T1 మైనస్ T0. అదే కాకుండా AC అంటే T2 మైనస్ T0. సో అది కూడా రీప్లేస్ చేసాం. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, P0 మైనస్ P1 బై P0 మైనస్ P2 ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T0 బై T2 మైనస్ T0 అని వచ్చింది. ఇక్కడ P0 మైనస్ P1 అంటే ఎవరు, డెల్టా P1. P0 మైనస్ P2 అంటే ఎవరు, డెల్టా P2. T0 మైనస్ T1 మైనస్ T0 అంటే డెల్టా T1. T2 మైనస్ T0 అంటే డెల్టా T2. ఇదేమో ప్రెజర్స్, పార్షియల్ వేపర్ ప్రెజర్స్. ఇది వచ్చేసి ఎలివేషన్, బాయిలింగ్ పాయింట్. ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉందండి, 2 ఈక్వల్గా ఉన్నాయి. అంటే రెండింటికి రిలేషను డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎలివేషన్, బాయిలింగ్ పాయింట్ మనకి ఇంక్రీజ్ అయితే పార్షియల్ వేపర్ ప్రెజర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. పార్షియల్ వేపర్ ప్రెజర్స్ డిక్రీజ్ అయితే ఎలివేషన్, బాయిలింగ్ పాయింట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఈ రెండుకి మధ్య రిలేషన్ అందుకని ఏ విధంగా రాసాం, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పార్షియల్ వేపర్ ప్రెజర్స్ అని చెప్పి మనం మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్కి లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెజర్కి రిలేషన్ తీసుకొచ్చాం. అదేవిధంగా డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్కి లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెజర్కి కూడా రిలేషన్ తీసుకొచ్చాం. కానీ రెండింటికి రిలేషన్ ఏ విధంగా వచ్చింది, సేమ్ వచ్చింది. ఏంటో రిలేషన్, రెండు కూడా ఎలా ఉన్నాయమ్మా,
రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గానే ఉన్నాయి. అంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ రెండు కూడా లోయరింగ్ పార్షియల్ వేపర్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గానే ఉంటున్నాయి అనే విషయం మనం కర్వ్స్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేసాం అన్నమాట. గ్రాఫ్ డ్రా చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనం సొల్యూషన్స్ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్స్ని 4 టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. 4 వేస్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక సొల్యూషన్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మనం మొలారిటీ టర్మ్లో చెప్పచ్చు, మొలారిటీలో చెప్పచ్చు. సొల్యూషన్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ని మొలారిటీలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మొలారిటీకి సింబల్ క్యాపిటల్ M. అదేవిధంగా సొల్యూషన్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ని మొలాలిటీలో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మొలాలిటీ స్మాల్ m, ఇది వచ్చేసి మొలారిటీ, ఇది వచ్చేసి మొలాలిటీ. అదేవిధంగా సొల్యూషన్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ని నార్మాలిటీలో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నార్మాలిటీ అంటే క్యాపిటల్ N. ఇంకా కాన్సన్ట్రేషన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అనదర్ టర్మ్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్స్లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఒక సొల్యూషన్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఇన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇన్ని విధాలుగా మనం సొల్యూషన్ ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్. దీన్ని ఎక్స్ అంటాం. అసలు మొలారిటీ అంటే ఏంటి, దాని నుంచి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కాన్సన్ట్రేషన్ అనే విషయం చూద్దాం. అదేవిధంగా మిగిలిన అన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇవన్నీ కూడా ఏంటన్నా ఒక సొల్యూషన్కి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ని ఎక్స్ప్రెస్ చేసే వేరియస్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ అన్నమాట. ఫస్ట్ది మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ చూస్తున్నాను. దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి మొలారిటీ. ఫస్ట్ వన్ ఏంటమ్మా, మొలారిటీ. మొలారిటీ మీన్స్ the number of solute particles, the number of solute particles present in 1 liter solution. 1 liter solution is called as మొలారిటీ. మొలారిటీ అంటే ఏంటో చూడండి. ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ సొల్యూషన్. మనం 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎవరెవరు ఉంటారు, సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ కూడా ఉంటుంది. మనం 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నామండి, 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాంట్లో సొల్యూట్ ఉన్నారు, సాల్వెంట్ కూడా ఉన్నది. కానీ సాల్వెంట్ గురించి మనం ఏం మాట్లాడలేదు. ఈ 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాంట్లో కరిగి ఉన్నటువంటి, దాంట్లో ప్రజెంట్ అయినటువంటి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్, ఆ సొల్యూట్ పార్టికల్స్ ఎన్ని అయితే ఉన్నాయో వాటిలో మనం ఏమంటున్నాం, మొలారిటీ అంటున్నాం. సో ఈ మొలారిటీకి సింబల్ వచ్చేసి క్యాపిటల్ M. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ క్యాపిటల్ M అన్నమాట. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ M. సో M ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాద్దాం. M ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో నెంబర్ ఆఫ్ moles of solute by 1 liter solution. దాన్నే మనం ఏమన్నామా, మొలారిటీ అన్నాం. సో 1 లీటర్ అంటే వాల్యూమ్ అనమాట, అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే N. సో సింపుల్గా మనం సింబాలిక్గా మాట్లాడుకుంటే N/V. ఈ N/Vనే మనం ఏమంటాం, మొలారిటీ అంటాం. మొలారిటీ. కానీ V ఎంత అవ్వాలి, ఇక్కడ 1 లీటర్ అవ్వాలి. V ఎంత అవ్వాలమ్మా, 1 లీటర్ అవ్వాలి. 1 లీటర్ అంటే 1000 ml. సో M ఈజ్ ఈక్వల్ టు N/1000 ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి N అంటే ఏంటో కూడా తెలియాలి. N అంటే ఏమని చెప్పాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో ఇక్కడ చూడండి ఒకసారి,
నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఏ విధంగా వస్తుందో చెప్తున్నాను. n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. weight of the solute by gram molecular weight of the solute. So n is equal to weight ante W, gram molecular weight ante M. So n is equal to weight by gram molecular weight. ఇప్పుడు n ఉన్న ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేస్తే మొలారిటీకి ఫార్ములా దట్ ఇంప్లాయిస్ m is equal to W by capital M into 1/1000 ml. ఇది మొలారిటీకి ఈక్వేషన్ అండి. మనం ఒక సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ దేంట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు? మొలారిటీలో. ఇందుకీ మొలారిటీ అంటే ఏంటి? 1 లీటర్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఆ 1 లీటర్ సొల్యూషన్లోని ఎన్ని అయితే సొల్యూట్ పార్టికల్స్ ఉంటున్నాయో ఆ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్నే మనం ఏమన్నామా? మొలారిటీ అన్నాం. దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేసాం? దేంతో ఎక్స్ప్రెస్ చేసాం? క్యాపిటల్ M అనే లెటర్తో ఎక్స్ప్రెస్ చేసాం. దాని ఫార్ములా చూస్తే m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై 1 లీటర్ సొల్యూషన్. దానికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏమని వచ్చింది? m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/1000. ఈ విధంగా మనం సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసే నెక్స్ట్ టర్మ్ ఏంటన్నా? నెక్స్ట్ టర్మ్ వచ్చేసి మొలాలిటీ. ఈ మొలాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మొలాలిటీ. నెక్స్ట్ సెకండ్ వన్ మొలాలిటీ. స్మాల్ m. మొలాలిటీని మనం దేంతో ఎక్స్ప్రెస్ చేస్తామమ్మా? స్మాల్ m అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. స్మాల్ m అంటే అర్థం మొలాలిటీ అని. దాని డెఫినేషన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ present in or dissolved in, present ana dissolved ana, number of solute particles present in or dissolved in 1 kg solvent. 1 kg solvent is called as 1 kg solvent is called as మొలాలిటీ. దాన్నే మనం ఏమంటాం? మొలాలిటీ అంటాం. సో దాన్ని ఏ లెటర్తో ఎక్స్ప్రెస్ చేస్తారని చెప్పాను? స్మాల్ mతో ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఒక సొల్యూషన్ తీసుకోవాలి. కానీ ఆ సొల్యూషన్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలి? సాల్వెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఆ సాల్వెంట్ కంపల్సరీ ఎంత మాత్రమే ఉండాలి? 1 kg సాల్వెంట్నే మనం తీసుకోవాలి. సో తీసుకున్నాను. ఆ కేజీ సాల్వెంట్లో ఎన్నైతే సొల్యూట్ పార్టికల్స్ డిజాల్వ్ అయి ఉన్నాయో ఆ డిజాల్వ్ అయ్యే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్నే మనం ఏమంటామా? మొలాలిటీ అంటాం. సో మొలాలిటీ m ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఇన్ దేంట్లో 1 kg సాల్వెంట్. 1 kg సాల్వెంట్ 1 kg సాల్వెంట్లో డిజాల్వ్ అయినటువంటి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ వాటినే మనం ఏమంటున్నాం? మొలాలిటీ అన్నాం. సో ఇందాకట్లాగే మనం ఫార్ములా రాస్తే m ఈజ్ ఈక్వల్ టు n బై 1 kg సాల్వెంట్. ఇక్కడ మళ్ళీ n అంటే ఏంటి? n అంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను. నెంబర్ ఆఫ్ మోల్స్ రావాలంటే మనకి దాని వెయిట్ని, దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ని ఒకదానొకటి రేషియో చేయాలి. సో ఇక్కడ మనకి n ఉంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ ఉంది. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. సో వెయిట్ అంటే W, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే M ఇంటూ 1/1000
1 kg సాల్వెంట్. ఇదే ఏంటమ్మా మొలారిటీకి ఎక్స్ప్రెషన్. దీనికి మొలారిటీకి స్లైట్ వేరియేషన్, చిన్న వేరియేషన్ అంతేంటి. ఏంటంటే ఒక లీటర్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాంట్లో డిజాల్వ్ అయ్యే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఏమో మొలారిటీ అవుతుంది. ఒక కేజీ సాల్వెంట్ తీసుకున్నప్పుడు దాంట్లో డిజాల్వ్ అయ్యే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ వచ్చేసి మొలాలిటీ అవుతుంది. రెండింటికి చిన్న వేరియేషన్ ఉందంటే, స్లైట్ వేరియేషన్ ఉందంటే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసే నెక్స్ట్ టర్మ్ వచ్చేసి నార్మాలిటీ. ఇదేంటో చూద్దాం. థర్డ్ది వచ్చేసి నార్మాలిటీ. నార్మాలిటీని మనం క్యాపిటల్ ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. సో క్యాపిటల్ ఎన్. దాని డెఫినేషన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ present in the number of gram equivalents of solute present in 1 liter solution. ఒక లీటర్ సొల్యూషన్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్, సొల్యూట్ పార్టికల్స్ యొక్క నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ మనం ఏమంటున్నాం, నార్మాలిటీ అంటున్నాం. ఈజ్ కాల్డ్ యాజ్ నార్మాలిటీ. దాన్ని మనం క్యాపిటల్ ఎన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. డెఫినేషన్ ఏంటన్నా, ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 liter solution. Okay, so normality n is equal to number of gram equivalents present in 1 liter solution. So 1 liter solution. Then formula రాద్దాం. ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు, ముందు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ అంటే ఏంటో రాద్దాం. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెన్స్ అంటే ఫార్ములా ఏంటన్నా, నెంబర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. ఓకే, ఇప్పుడు నార్మాలిటీ n ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ W బై గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఇంటూ 1/1000. అంటే ఒక లీటర్ అంటే 1000 ml కదా. సో 1/1000. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ నార్మాలిటీ. ఇదేంటమ్మా నార్మాలిటీకి ఈక్వేషన్. నార్మాలిటీకి మొలారిటీకి చిన్న వేరియేషన్ ఉందండి. ఏంటంటే ఆ వేరియేషను, ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ సొల్యూషన్. ఒక లీటర్ సొల్యూషన్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఏమో మొలారిటీ. ఒక లీటర్ సొల్యూషన్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ పార్టికల్స్ వచ్చేసి, సొల్యూట్ పార్టికల్స్ వచ్చేసేమో నార్మాలిటీ. అదే వేరియేషన్, ఇంకేమీ లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసే లాస్ట్ టర్మ్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ లాస్ట్ వన్, మోల్ ఫ్రాక్షన్. దీన్ని క్యాపిటల్ X అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఒక సొల్యూషన్ తీసుకున్నాను నేను,
ఈ సొల్యూషన్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి, ఏ ఒకటి బి ఒకటి. సొల్యూషన్లో మనకి ఎన్ని ఉన్నాయి? ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది. ఏని సొల్యూట్ అనుకోండి, బిని సాల్వెంట్ అనుకోండి. ఇది వచ్చేసేమో సొల్యూట్, బి వచ్చేసేమో సాల్వెంట్. ఇప్పుడు మనం మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ గురించి మాట్లాడదాం. ఎక్స్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో. ఇట్ ఈజ్ ద రేషియో బిట్వీన్, ఫర్ సపోజ్ నాకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలనుకోండి, అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ కావాలి. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఎక్స్ ఏ కావాలి. ఎక్స్ ఏ కావాలంటే ఇట్ ఈస్ ద రేషియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. నాకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ కావాలంటే ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఎవరు? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. దీన్ని మనం ఈ రేషియోనే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ అంటాం, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. అలా కాకుండా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్కి రాయాలనుకోండి, ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. అంటే మళ్ళీ సొల్యూషన్ నెంబర్ ఆఫ్ మోల్స్ అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఓకే, సో ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఎన్ఏ. సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఎన్ఏ ప్లస్ ఎన్బి. ఇది ఎక్స్ఏకి ఫార్ములా. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏకి ఫార్ములా ఎన్ఏ బై ఎన్ఏ ప్లస్ ఎన్బి. అలా విధంగా ఎక్స్బికి ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే మళ్ళా ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి, ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి. ఇది ఎక్స్బికి ఫార్ములా. ఇది వచ్చేసి ఎక్స్ఏ, ఇది వచ్చేసి ఎక్స్బి. ఇది మోల్ ఫ్రాక్షన్ అమ్మ. ఓకేనా? ఈ విధంగా మనం సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఈ 4 టర్మ్స్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. ఏంటో 4 టర్మ్స్? మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్. ఓకే, రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఈ చాప్టర్ అయిపోయింది, ఇంకొక క్లాస్తో ఈ చాప్టర్ అయిపోతుంది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే.